మెయిన్‌గా ముఖ్యంగా యువత. ఏ పార్టీ వాడు అనేది కాకుండా, ఏ పార్టీ వాడు అనే విధంగా మనం ఆలోచన జేయాలె, దృష్టి పెట్టాలె. సర్పంచ్ ఎన్నిక అనేది స్వతంత్ర అభ్యర్థులుగా నిలబడినప్పటికీ, సర్పంచ్‌కి, వార్డ్ మెంబర్‌కి సంబంధం లేదు. సర్పంచ్ గెలవాలంటే వార్డ్ మెంబర్‌లతోటి సంబంధం లేదు. సర్పంచ్ సపరేటు, వార్డ్ మెంబర్‌లు సపరేటు. ఈ వార్డ్ మెంబర్‌లనేది అందరు వార్డ్ మెంబర్‌లు కలిసి ఉప సర్పంచ్ ఎన్నుకోవడానికి, ఉప సర్పంచ్‌కి వార్డ్ మెంబర్‌లకు సంబంధం ఉంటుంది గానీ, సర్పంచ్‌కి వార్డ్ మెంబర్‌లకు సంబంధం లేదు. అరే పలానా వ్యక్తి స్వతంత్రంగా నిలబడతాడంట, కాకపోతే ఆయనకు వార్డ్ మెంబర్‌లే లేరు అని కొందరు మాట్లాడుకుంటా ఉన్నారు. వార్డ్ మెంబర్‌లకు సర్పంచ్‌కి సంబంధం లేదు. ఇప్పుడు మనకు జనరల్ అవకాశం వచ్చింది కాబట్టి, నాకు తెలిసి నా అంచనా ప్రకారం దాదాపు 20-30 మంది నిలబడతారనేది నాకు అనిపిస్తుంది. అది అంతే కాకుండా ఇంకా చాలా మంది కూడా నిలబడాలి. ఒక్క పార్టీలో ఒక్కరు మాత్రమే కాకుండా ఎంతమందికి నిలబడాలనే ఆలోచన ఉంటే అంతమందికి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదు. ఎంతమంది నిలబడితే మన దేవనూరు గ్రామాభివృద్ధికి అంత తోడ్పాటైతది. ఎందుకు అంటే ఇన్ని రోజులు ఈ పార్టీ, ఆ పార్టీ, ఏ సర్పంచ్‌గా ఇద్దరు మాత్రమే చూసేది. అయితే ఇటు లేకపోతే అటు. ఇప్పుడు అట్లాంటిది కాకుంటే ఎంతమంది నిలబడితే మనకు జెన్యూన్ పర్సన్ అనేది అంత బయటపడతా ఉంటారు. అంటే ప్రజలు చూజ్ చేసుకునే విధానం. అంతకుముందు ఐదర్ ఇది లేకపోతే అది. ఈ 2 ఆప్షన్లు మాత్రమే ఉన్నది. ఇప్పుడు 2 కాకుండా చాలా ఆప్షన్లు ఎంతో మంది ఉన్నారు. యువత ఉన్నారు, చదువుకున్న వాళ్ళు, రాజకీయంలో ఏలిన వాళ్ళు, ఏలేటోళ్ళు చాలా మంది ఇలా ఉన్నారు. సో చాలా మంది నిలబడితే అందులో ప్యూరిటీ క్యాండిడేట్ అనేది మనకు బయటపడుతుంది. ఎంత మంది నిలబడితే మన గ్రామాభివృద్ధికి అంత తోడ్పాటు అవుతుంది. సో నా ఉద్దేశం చాలా మంది నిలబడాలనేదే నా ఉద్దేశం. తద్వారా గ్రామ ప్రజలకు సరైన నాయకుడిని ఎన్నుకోవడంలో సరైన నిర్ణయం తీసుకునే విధంగా చాలా మంది ఉంటే ఉపయోగపడుతుంది అనేది నా ఆలోచన. దేవనూరు గ్రామ ప్రజలు కూడా చాలా తెలివైన వారు. ఎంతమంది నిలబడ్డా ఎవరికి ఓటేయాలో వారికి మాత్రమే ఓటేస్తారు. సరైన నాయకుడిని ఎన్నుకుంటారని నేను ఆశిస్తున్నా. ఈ వీడియో యొక్క మెయిన్ సారాంశం ఏంటంటే, రేపు పలానా పార్టీ నుంచి వెళ్ళి వాళ్ళకి టికెట్ ఇచ్చిలట, వాళ్ళకి కాదు వీళ్ళకి ఇస్తే బాగుండు అని చాలా మంది అనుకుంటారు, అపోహలో ఉంటారు. పార్టీకి దీనికి సంబంధం లేదు. అయినప్పటికీ పార్టీ ఒకవేళ టికెట్ కొంతమందికే ఇచ్చినా, మీరు అనుకున్న వ్యక్తులకు కాకుండా వేరే వ్యక్తులకు ఇచ్చినా, మీరు ఎవరికి ఓటేయాలనుకుంటే వాళ్ళకి ఓటేయండి. ఇంకో విషయం ఏంటంటే, అందరూ నిలబడ్డ తర్వాత విత్డ్రా మాత్రం చేసుకోకండి. ఎంత మంది బరిలో ఉంటే అంత మేలు జరుగుతుంది గ్రామానికి. విత్డ్రా ఆప్షన్ మాత్రం పెట్టుకోకండి, విత్డ్రా చేసుకోకండి. మీరు ఒకవేళ ఎవరు ఏ పార్టీలో ఉండి గెలిచినప్పటికీ, మీరు గెలిచినాక కూడా మీరు ఏదైతే పార్టీలో ఉంటారో ఆ పార్టీని మిమ్మల్ని ఖచ్చితంగా ఆహ్వానిస్తుంది. నీకు టికెట్ ఇవ్వలేదు కదా, నేను వేరే వాళ్ళకి టికెట్ ఇచ్చినా, నువ్వు గెలిచినావు అని నిన్ను నీ పార్టీలో తీసుకోనని ఏ పార్టీ అనేది. సో మీరు ఏదైతే పార్టీలో ఉండాలనుకుంటారో అదే పార్టీలో ఉండరు. కాకపోతే విత్డ్రా మాత్రం చేసుకోకండి. చాలా మంది నిలబడే ప్రయత్నం చేయండి. అందులోనే ఒరిజినల్ ప్యూరిటీ క్యాండిడేట్స్ అనేది బయటపడతారు. ముఖ్యంగా ఈ వీడియో తీయడానికి ఏ పార్టీని ఎత్తుకోవడానికో ఇంకో పార్టీని ఎత్తేయడానికో కాదు. దేవనూరు గ్రామ ప్రజలలో కొన్ని ఇలాంటి రకాల అనుమానాలు ఉన్నాయి అనే ఉద్దేశం మీద ఈ వీడియో తీయడం జరుగుతుంది. మరి చెప్తున్నా, ఏ పార్టీనో హైలైట్ చేయడానికి, ఇంకో పార్టీని తక్కువ చేయడానికి అనేది కాదు. మెయిన్ గా సర్పంచ్ అభ్యర్థి అనేది ఏ పార్టీ వాడనేది కాకుండా ఏ పార్టీ వాడనే విధంగా సరైన నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా. జై హింద్.